వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు కార్తిక్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం. నల్గొండ జిల్లాలోని హండియాలో మున్నూరు కాపు సంఘం. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని జేఎన్టీయూ పీసీ కిషన్ కుమార్ రెడ్డి పిలుపు. సిట్ విచారణకు బయలుదేరిన కేంద్ర మంత్రి బండి. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు. సైదాబాద్ డివిజన్లో 73.03 లక్షల వ్యయంతో నీటి పైప్ లైన్లను ప్రారంభించే బలాల. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ మహాకాళేశ్వర సహీమాత మహంకాళి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి దేవాలయంలోకి చొరబడి హుండీ దోపిడీ ప్రయత్నం చేశాడు. హుండీ ఓపెన్ కాకపోవడంతో పక్కన ఉన్న పూజా సామాగ్రిని షాపులో కొంతమంది నగదు దొంగలించి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న కంప్లైంట్ రాస్తున్నాడు. ముఖం కనిపిస్తుంది అన్న, ముఖం క్లియర్ అనిపిస్తుంది కదా, క్లియర్ అనిపిస్తుంది ముఖం. తీస్తుండు, వీడియో తీస్తుండు, మొత్తం క్లియర్ ఉంది ముఖం. పెడతా పెడతా అన్న, వీడియో పంపిస్తాను. ముఖం అయితే కనిపిస్తుంది. గడ్డపార దాన్నే కలుపుతున్నాడు. ముందు పైన అది ఎరగొడితే వచ్చేది అనుకున్నాడు, రాలేదు. నేమ్ ప్లేట్ కాలాన్ని చేసింది. ఆయన రావట్లేదు. వచ్చారబ్బా, నాకే చూసా. అప్పుడే ఆడిపోయిన ఇంట్లో కూడా తీయాలని ఆలోచన రాదు. భగవాన్ తెచ్చాడు కదా, ఫేస్ క్లియర్గా అనిపిస్తుంది. చూడు ఎంత కష్టపడుతుందో కావాలంటే పెట్టి మరి తీసుకొచ్చి ఎందుకు లాగ్ ఓపెన్ అయ్యి లాస్ట్ ఇక్కడ కాకాటు వచ్చినట్టు. అదే ఫస్ట్ డైరెక్ట్ గుడికి వచ్చాడండి. అదే కట్టు కట్టేసుకుని ఉన్నాడు కదా, గుండె పనికి మొత్తం బట్ట పట్టాడు. ఇక్కడ పని అవ్వట్లేదని చెప్పి లోపల మన స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఇటు వచ్చాడండి. ఏవో 10 రూపాయలు దొరికినాయి. 10 రూపాయల నోటు. అదే మందులు వచ్చి అక్కడ వచ్చింది కానీ వెళ్ళిపోతున్నాడు. అది మందులకు వెళ్తున్నాడు. వినాయక టెంపుల్ దాన్ని పెట్టు, దానికి
అలా మా వెనక్కి వెళ్తున్నాడు. అటు వెళ్ళి అలా షాప్లో ఉంటుంది. ఈ కెమెరా ఉంటుంది చూడు. మొత్తం 16 కెమెరాస్ కదా. అవును. మీకు అదే కెమెరా ఉంది కదా. కనిపిస్తుంది అన్నమాట. దీంట్లో కనిపిస్తుంది. ఇక్కడ కెమెరా నేను షాప్ చేసి అయితే అంటే ఇలా వినాయకుడి దగ్గర అలా మీ షాప్లో ఉపయోగించాను. అన్నీ ఇంకొక కెమెరా ఉంటుంది. ఫస్ట్ ఇది ఇలా చేశాడు, దాని తర్వాత వెళ్ళాడు కదా. ఇది కూడా ఎందాక కొట్టాడు కదా, తర్వాత ఎక్కి చెట్టు అలా తిరిగి మీ షాప్కి ఉంటాడు. అది చాలా బయటికి ఇలా ఉన్న గురువు డబ్బులు వెళ్తున్నారు. అది ఎందాక కదండి. అదే అండి ఇందాక. అదే ఎట్లా వస్తున్నాడో చూద్దాం. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాను. శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం నందు శ్రావణమాస సందర్భంగా శ్రావణమాస శుక్రవార విశేష పూజలు. శ్రావణమాసం 3వ రోజు శ్రీ సింహవల్లి తయారు సన్నిధిలో లక్ష్మీ పూజ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో జంటలు పాల్గొని స్వామివారి కృప పొందారు. అలాగే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి సహస్రనామార్చన నిర్వహించబడుతుంది. అనంతరం బేడ మండపం తిరువీధి కార్యక్రమం సాయంత్రం 6:30 వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడనుంది. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి కృప పొందవచ్చని దేవస్థానం వారు తెలియజేయడమైనది. మలక్పేట నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే అహ్మద్ బలాల తెలిపారు. సైదాబాద్ డివిజన్లోని రూ 73.07 లక్షల వ్యయం చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్లను కార్పొరేట్ కొత్త కాపు అరుణారెడ్డితో కలిసి ప్రారంభించారు. సైదాబాదు, అక్బర్బాగు, ముసరంబాగు, పాత మలక్పేటు, అజంపుర, చావని డివిజన్ల పరిధిలో తరచూ ఉత్పన్నమవుతున్న కలుషిత నాగునీటిని సరఫరాతో కలుగుతున్న ఇబ్బందులను కట్టడి చేయడానికి శాశ్వతంగా పరిష్కార మార్గం చూపించేందుకు నూతన పైప్లైన్ల నిర్మాణ పనులను ఆధునీకరణ పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. రోడ్లపై డ్రైనేజ్ లీకేజీలు కాకుండా మురుగు ప్రవహించకుండా నిరంతరం తక్షణ చర్యలు కొనసాగించాలని జలమండలి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం అస్మత్ అలీ, మేనేజర్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిటీ విచారణకు బయలుదేరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మార్గ మధ్యలో ఖైరతాబాద్ హనుమాన్ మందిరానికి చేరుకున్న బండి సంజయ్ సిటీ విచారణ నేపథ్యంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు బీజేపీ కార్యకర్తలు కాసేపట్లో కార్యకర్తలకు అభివాదం చేస్తూ దిల్కుష్ గెస్ట్ హౌస్కు చేరుకున్న బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెలల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్లో సింధూర్ ఆపరేషన్ సింధూర్పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోసిబ్బా పరిశ్రమలో రూ. 560 కోట్లతో కొత్త యూనిట్లు, 150 ఎకరాల్లో ఏర్పాటు, 400 ఉద్యోగాల కల్పన కోసం నూతన యూనిట్ల ప్రారంభంతో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, స్పెషల్ సిఎస్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. బ్యాక్ రండి బా, నేను అడ్డంగా వెళ్తాను అప్పుడు సరిపోతుంది అందరికీ. నల్గొండ జిల్లాలోని హాలియాలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వనవల ప్రవీణ్ కుమార్, మున్నూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ ఇన్ఛార్జిగా ఈద నాగరాజును, మిర్యాలగూడ నియోజకవర్గానికి మున్నూరు కాపు యువత ఇన్ఛార్జిగా రాళ్లపల్లి ప్రసన్న కుమార్ను నియమించారు. అలాగే 7 మండలాలకు మున్నూరు కాపు యువత అధ్యక్షులను కూడా నియమించారు. నల్గొండ జిల్లాలోని మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో మన నల్గొండ జిల్లా మున్నూరు కాపు యువత అధ్యక్షులు శంకరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సంకూరి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత జిల్లా స్థాయి విశిష్ట స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన కొన్ని మండల అధ్యక్షులను మండల కమిటీలు వేయడం జరిగింది. అందులో కొన్ని నియోజకవర్గాల కమిటీలు కూడా వేయడం జరిగింది. ఈరోజు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మున్నూరు కాపు కార్పొరేషన్ని ప్రకటిస్తామని చెప్పి మేనిఫెస్టోలో అప్పటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి వాళ్ళు దుద్ద శ్రీధర్ బాబు గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని. ఆ రోజు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని 45 లక్షల మంది మున్నూరు కాపుల ఆశ చూపి ఈ రోజు ఆ ఓట్లతో గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి 18 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పుడు మున్నూరు కాపు కార్పొరేషన్ విషయంలో ఇలాంటి ముందడుగు వేయకపోవడం నిజంగా బాధాకరం. ఎందుకంటే మేనిఫెస్టో పెట్టిన ప్రకారం పొన్నం ప్రభాకర్ బీసీ శాఖ మంత్రివర్గ గారు పిలిపించి సెక్రటరియట్ లో మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి ఆ రోజు మంత్రివర్గంలోకి తీసుకెళ్లిన విషయం, ఆ తర్వాత జీవో నెంబర్ 19ని రిలీజ్ చేసి మరి ఇప్పటివరకు ఆ జీవో నెంబర్ కాపీని కూడా విధి విధానాలు కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కానీ ఎలిగేట్ చేయకపోవడం, దానికి సంబంధించి చేయకపోవడం నిజంగా బాధాకరం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీద విశ్వాసం ఉంది, ఇంకా మున్నూరు కాపులకి నమ్మకం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఒకటే, మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించండి, 2000 కోట్లకు ప్రకటించి దాని విధి విధానాలు ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి ఈ నల్గొండ గడ్డ నుంచి కూడా తెలియజేస్తూ, అలాగే మున్నూరు కాపు బిడ్డకి ఏనాడు కూడా మున్నూరు కాపు బిడ్డ మంత్రివర్గంలో లేని మున్నూరు కాపు బిడ్డను మనం ఎప్పుడు చూడలేదు. కానీ మొట్టమొదటిసారి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రివర్గంలో మున్నూరు కాపు బిడ్డకు చోటు లేకపోవడం నిజంగా తెలంగాణ మున్నూరు కాపు సమాజం ఈరోజు బాధించాల్సిన విషయం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఈ 2 సంవత్సరాలుగా కోరేది ఒకటి, మున్నూరు కాపు బిడ్డకి మంత్రివర్గం అవకాశం కల్పించాలి. ఎందుకంటే జనాభా పరంగా 45 లక్షల మంది ఉన్నాం. ఈ 45 లక్షల మందికి ఒక్కరు కూడా ఈ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం నిజంగా బాధాకరం. తప్పకుండా మా మున్నూరు కాపు బిడ్డకి మంత్రివర్గం అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే బీసీలో ఎంతమంది ఈ రోజు మంత్రివర్గంలో ఉన్నారు, బీసీలు కాకుండా మిగతా కులస్తులు ఎంతవరకు ఈ రోజు ఎంతమంది మంత్రివర్గంలో ఉన్నారు? 10 మందికి ఈ రోజు 4-5 మంత్రివర్గంలో ఉంటే మరి ఈ రోజు 23% ఉన్న మున్నూరు కాపు బిడ్డలకి ఎంతమంది మంత్రివర్గంలో ఉండాలి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి గారిని అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మేము కోరేది ఒకటే, మున్నూరు కాపు బిడ్డలకి తక్షణమే మేము కార్పొరేషన్ విధి విధానాలు ప్రకటించి వెంటనే మా ఆర్సీఎన్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఆర్సీఎన్ గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు యువత ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా మీరు దీన్ని తర్జన చేస్తూ దీన్ని ఒక వాయిదా వేస్తూ ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తే మాత్రం రాబోయే గ్రామ స్థాయి సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే వ్యక్తులకు మాత్రం తప్పకుండా ఓడగొట్టడానికి ఈరోజు మున్నూరు కాపు సమాజం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తూ జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు. నా పేరు వనమాల ప్రవీణ్ కుమార్, తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నా. ఈ రోజు నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో మున్నూరు కాపు సంఘం మున్నూరు కాపు యువత కార్యవర్గ సమావేశం సుంకూరి వెంకటనారాయణ గారి మున్నూరు కాపు యువత అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. హాలియా పట్టణంలో ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం మున్నూరు కాపు యువతకు సంబంధించిన పలు కమిటీలు దాని నియమపత్రాలు అందుకున్న ప్రతి ఒక్క మున్నూరు కాపు యువతకు మున్నూరు కాపు సంఘం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు మరియు ఈ రోజు నియమపత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరికి నా మున్నూరు కాపు సంఘం తరఫుకెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నా. రానున్న రోజుల్లో మున్నూరు కాపులు కీలకమైన శక్తిగా ఎదిగి రానున్న రోజుల్లో రాజకీయ పరంగా ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది. కార్పొరేషన్ ఏర్పడి ఇంతవరకు నిధులు కేటాయించకపోవడం చాలా హీనమైన చర్య. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపులకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కు తక్షణమే నిధులు కేటాయించి కార్పొరేషన్ చైర్మన్ ని కార్పొరేషన్ విధి విధానాలని కేటాయించి అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ ప్రకటించినట్టయితే నా నిరుపేద మున్నూరు కాపుల కళ్ళల్లో ఆనందం వెలుగు నింపుతుందన్నది గాఢమైన విశ్వాసమైన నమ్మకంతో గత 14 ఏళ్లకెళ్లి మున్నూరు కాపు కార్పొరేషన్ గురించి పాదయాత్ర మొదలుకొని బైక్ ర్యాలీలు మొదలుకొని ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో నిరాహార దీక్షలు చేసి సాధించుకున్న కార్పొరేషన్ కు నిధులు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మున్నూరు కాపులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రకటించిన కార్పొరేషన్ కు ఆకర్షితులై ముందుండి మరీ ఓట్లేసి గెలిపించిన కనుకనే తక్షణమే మీరు మున్నూరు కాపులకు కార్పొరేషన్ ప్రకటించి నిరుపేద మున్నూరు కాపులు ఆనందాన్ని చూడాలన్నది నేను ఈ ప్రజాప్రభుత్వానికి నేను విన్నపించుకుంటున్నా.
అదేవిధంగా మున్నూరు కాపులకు కార్పొరేషన్తో పాటు తక్షణమే మున్నూరు కాపులకు మంత్రి పదవి కేటాయించాలని అది ఆది సీనన్న గారికి తక్షణమే మీరు మున్నూరు కాపు కార్పొరేషన్తో పాటు మున్నూరు కాపు మంత్రి పదవిని తక్షణమే అమలు పరచాలని నేను విన్నపించుకుంటున్నా. మీ ఏదైతే రేవంత్ రెడ్డి దగ్గర సీఎం దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ పదవి తక్షణమే మున్నూరు కాపులకు కేటాయించాలని నా తెలంగాణ మున్నూరు కాపు సంఘంకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే స్వాతంత్రం ఏర్పడకెళ్ళి మనకు రాజ్యాంగం వచ్చినప్పటికెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం పాటు అనేక ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు చాలా ప్రభుత్వాలు తెలంగాణలో ప్రభుత్వాన్ని కొనసాగించాయి. కానీ ఎప్పుడైనా తెలంగాణతో పాటు చాలా అధ్యక్షులతో పాటు ఇంతవరకు ఏ అధ్యక్షులు కూడా మున్నూరు కాపులకు కేటాయించకపోవడం చాలా బాధాకరణం. తక్షణమే మున్నూరు కాపులకు కార్పొరేషన్తో పాటు మంత్రి పదవిని కేటాయించాలని నా తెలంగాణ మున్నూరు సంఖ్యలు డిమాండ్ చేస్తున్నా. రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్తో మొదలుకొని జడ్పీ చైర్మన్ దాకా మున్నూరు కాపులను భారీ ఎత్తున గెలిపించుకొని మీకు కంకణబద్దులై నా తెలంగాణ మున్నూరు కాపు సమాజానికి రాజ్యాంగ పరంగా అన్ని పదవుల్లో ముందుకు సాగాలని నేను నా సంఘంకి వెళ్ళి విన్నపించుకుంటున్నా. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. డిస్ట్రిక్ట్ తరపు నుంచి మండల కమిటీలు నియమించడం జరిగింది. వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో అనుముల మండలం మహేష్, నిడ్మనూరు మండలం అక్కి సతీష్, మిర్యాలగూడ నియోజకవర్గం ఇన్ఛార్జు రాళ్లపల్లి ప్రసన్న కుమార్, మిర్యాలగూడ మండల అధ్యక్షులు భాస్కరి రామకృష్ణ, గుర్రంపూడి మండలం అధ్యక్షులు కొత్త నాగరాజు గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవరకొండ నాగరాజు గారికి, వీళ్ళందరూ మున్నూరు కాపు సంఘం తరఫున కానీ మన కమ్యూనిటీ తరఫున కానీ డెవలప్మెంట్ కోసం అందరూ తప్పకుండా మంచిగా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. కందుకూరు మండలం జైత్వరం గ్రామ సమీపంలోని భారీ వర్షానికి ప్రయాణికులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. జైత్వరం గ్రామ ప్రజలు తెలియజేస్తూ వర్షానికి రోడ్డు గుంటలుగా మారడంతో నీరు చేరి ప్రయాణికులు చాలా ఇబ్బందికరంగా మారి వాహనాలు జారి ప్రమాదానికి గురవుతున్నారని ప్రజలు తెలిపారు. కరారీ వస్తున్నాగు చెరువు అలిగెళ్తుంది. మరి బండి నొక్కితే నన్ను ఎవరు నొక్కాలి? చెరువు అలిగెళ్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం. నల్గొండ జిల్లాలోని పల్యాల మున్నూరు కాపు సంఘం. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని జేఎన్టీయూ పీసీ కిషన్ కుమార్ రెడ్డి పిలుపు. సిట్ విచారణకు బయలుదేరిన కేంద్ర మంత్రి బండి. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు. సైదాబాద్ డివిజన్లో 73.08 లక్షల వ్యయంతో నీటి పైప్ లైన్లను ప్రారంభించి ఎమ్మెల్యే బలాల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.